శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేశ్వరు స్వాగతం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఏప్రిల్ 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులకి 3 ముఖ్యమైన సూచనలు. మన టారో కార్డ్ రీడింగ్ మన ఛానల్ చూసి అనేక మంది మిత్రులు మాకు కూడా టారో కార్డ్ రీడింగ్ నేర్పమని అడుగుతున్నారు. నేను పరిస్థితుల రీత్యా నాకు అంత సమయం ఉండదు. అయితే టారో కార్డ్ నేర్చుకోవాలన్న ఆసక్తి మంచిది. అందువల్ల మీ అందరికీ అర్థమయ్యే రీతిలో టారో రీడింగ్ ఎలా చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి వివరంగా పూర్తిగా వీడియోలు అప్లోడ్ చేస్తాము అతి త్వరలోనే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ టారో రీడింగ్ నేను పెట్టే వీడియోల ద్వారా అనేక వందల వీడియోలు వస్తాయి, 1-2 కాదు. జాగ్రత్తగా వీడియోస్ ఫాలో అవుతున్నట్లయితే మీరే సొంతంగా టారో రీడింగ్ మీరు చేసినటువంటి విధానం మీకు అర్థమవుతుంది. మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, జీవితంలో మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతిరోజు ఏదో ఒక సమస్య, ఏదో ఒక సందేహం, ఏదో ఒక ఉపయుక్తకరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంటాయి. ధర్మ సందేహాలు, జాతకపరమైన సందేహాలు, ముహూర్తపరమైన సందేహాలు, అనేక రకాల సందేహాలు ఉంటాయి. ఇలాంటి సందేహాల కోసం అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు చాలామంది. ఈ సందేహాలని ఒకే చోట నివృత్తి చేయడం కోసం మనం కొత్త ఛానల్ ప్రారంభం చేస్తున్నాము. ఎప్పుడో కాదు, ఏప్రిల్ 20వ తారీఖు అక్షయ తృతీయ నాడే. దేవప్రశ్న కాలజ్ఞానం, అనేక జాతకపరమైన విషయాలు, ముహూర్తపరమైన విషయాలు, అనేక రకాల విషయాలు, ధర్మ సందేహాలన్నీ కూడా దాంట్లో చెప్పడం జరుగుతుంది. ఆ ఛానల్ కూడా మీరందరూ ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 20 నుంచి ప్రారంభమవుతుంది. మరొక సూచన ఏమిటంటే, నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18వ తారీఖున జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. చివరి సూచన, మనకి దేవప్రశ్న కార్యాలయంలో వ్యక్తిగతంగా సంప్రదించాలనుకునేవారు జాతక పరిశీలన కోసం శని ఆదివారాల్లో అపాయింట్మెంట్ తీసుకుని మీరు రావచ్చు. అలాగే ఫోన్ ద్వారా మాట్లాడాలనుకునేవారు మిగిలిన రోజుల్లో సాయంత్రం 4 వరకు మీరు మాట్లాడవచ్చు. మన దేవప్రశ్న కార్యాలయంలో దశమహాయుధ సాధనలతో పాటుగా అనేక మంత్ర సాధనలు జరుగుతున్నాయి. ఇవి ఆగస్టు చివరి వరకు ఉంటాయి. అందువల్ల నాకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 దాకా జపం సాధనలోనే ఉంటాను. అందులో దయచేసి పొద్దున ఎవరో ఫోన్ చేయొద్దు. మధ్యాహ్నం 4 తర్వాత ఫోన్ చేయండి ఎవరైనా కానీ ఏదైనా మాట్లాడాలనుకుంటే. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. నైట్ ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ వ్యాండ్స్. బాగుంటుంది, కొంత అనుకూలత ఉంటుంది. బిజీ అయిపోతారు, భోజనం చేసే సమయం కూడా మీకు ఉండదు. ముఖ్యమైన సూచన ఏమిటంటే, జీవితంలో స్థిరమైన అభివృద్ధి కలుగుతుంది 15 రోజులు కూడా. వినోదాల్లో పాల్గొంటారు, ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఏం చేస్తే మీకు లైఫ్లో సెటిల్మెంట్ ఉంటుందో అలాంటి ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేస్తారు. ఇంకా కష్టపడతారు, విశ్రాంతి కాకుండా ఇంకా కష్టపడి ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ చేస్తూ ఉంటారు. ఉద్యోగం పురుష లక్షణం. ఉద్యోగం చాలా ముఖ్యం. ఉద్యోగం కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. డిసిప్లిన్తో లైఫ్ మెయింటైన్ చేసే క్రమశిక్షణతో ఉంటారు. డిసిప్లిన్తో లైఫ్ మెయింటైన్ చేస్తారు ఈ 15 రోజులు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ హెర్మిట్, ప్రజెంట్ ఫూల్, ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ కప్స్. మీ పాస్ట్లో సరైన మార్గదర్శనంలో వెళ్తున్నారు మీరు. అంటే మంచి గైడ్ దొరికి మీ లైఫ్ని మీరు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పుకుంటూ వెళ్ళినటువంటి స్థితి. ప్రజెంట్కి వచ్చేసరికి మీరు కొన్ని పనులు, చిలిపి పనులు చేసే ప్రయత్నం చేస్తారు. రిస్క్ తీసుకోకపోతే లైఫ్ లేదు, రిస్క్ తీసుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేసి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. మోసపోవద్దు. ముఖ్యమైన సూచన, అనవసరంగా సలహాలు విని మోసపోవద్దు. మోసపోతే మళ్ళీ తేరుకునే అవకాశం ఉండదు. కర్మ అనేది వెంటాడుతుంది ఎవరికైనా కానీ. సమాజాన్ని గమనించుకోవాలి, సమాజంలో మార్పులు గమనించుకోవాలి. సలహాలు ఇస్తున్నప్పుడు ఏ రకమైన సలహా ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసుకుని ప్రయత్నం చేస్తూ ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ కార్డులో క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. తీసుకుని నిర్ణయాలు మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకునే అవకాశం ఫ్యూచర్ కార్డులో కనబడుతుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా కింగ్ ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా కింగ్ ఆఫ్ కప్స్. కుటుంబపరంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఒకవేళ మీరు పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు ఏంటంటే కనుక ధిక్కారం ఎదుర్కొంటూ ఉంటారు.
అంటే నువ్వేం చేసావు ఇన్నాళ్ళు, నువ్వేం డెవలప్ అయ్యావు, నువ్వు మాకు చెప్తున్నావు అని చెప్పి కొంతమంది పిల్లలు ఉంటారు. పేరెంట్స్ని నీ జీతం 30,000 ఉంది, ఇప్పుడు నీకు 50 ఏళ్ళ వయసు వచ్చింది, చూడు నాకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, నాకు స్టార్టింగ్ నాకు నెలకు ₹1,00,000 జీతం వస్తుంది అంటారు. ఈ ₹1,00,000 జీతం రావడానికి కారణం ఆ 30,000 జీతం చదివే ఆ విషయం మళ్ళీ మర్చిపోతారు. ఈ రకంగా మీకంటే వయసులో చిన్న వాళ్ళు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల అనవసరంగా మాట్లాడద్దు, ఎవరితో సలహాలు ఇవ్వద్దు, ఉచిత సలహాలు ఇవ్వద్దు. దాని మూలంగా మీరు అవమానం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సామాజికంగా ఇబ్బంది ఉండదు, బయట సొసైటీలో బాగానే ఉండదు, పర్వాలేదు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ పెంటికల్స్ జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. మీకు రావాల్సిన ప్రమోషన్ కానీ శాలరీ హైక్ కానీ మీకు రాకుండా పక్క వాళ్ళకి ఇవ్వడము, మంచి ప్రాజెక్టులో మీరు బెంచ్ మీద ఉంటే ప్రాజెక్ట్ అవకాశం మీకు ఇవ్వకపోవడము, జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. మీరు అడిగినా కానీ పెద్దగా సహాయం దొరకదు. చేయగలిగిన వాళ్ళు చేయకుండా ముడి చేయించే అవకాశం ఉంటుంది మీకు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. 3వ వారం అంతా కూడా అసంతృప్తి, అసహనం తీవ్రంగా ఉంటాయి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? టెంపరెన్స్. వేరే ప్లేస్లో ఉద్యోగం వచ్చినా కానీ మీరు మారిపోండి. శాలరీ తక్కువ ఉన్నా, పొజిషన్ తక్కువ ఉన్నా, జాబ్ వస్తే ఆలోచించి సరైన నిర్ణయం చేసి జాగ్రత్తగా ముందుకెళ్ళండి. ఒక ఏడాది పాటు గ్యాప్ తీసుకుని సేమ్ శాలరీ మీరు జాయిన్ అయ్యారు అనుకోండి. ఈ ఏడాది పాటు సంవత్సరంలో 20 లక్షల జీతం ఉంది, ఇప్పుడు జాబ్ ఆఫర్ వచ్చింది, 15 లక్షల జీతం ఇస్తా ఉన్నారు. నేను జీతం తక్కువ జాయిన్ అయిన ఏడాది ఇంట్లో కూర్చున్నారు. మీరు కూర్చుంటే ఏడాది పాటు కట్టి ఈఎంఐ సంవత్సరం 15 లక్షలు అంత ఈఎంఐలు అయితే కట్టాలిగా, సేవింగ్స్లో వెళ్ళిపోతాయి. ఈ 15 లక్షలు వచ్చి జీతం కూడా పోయింది కదా, అంటే 5 లక్షల రూపాయలు జీతం తక్కువ వస్తుంది. మీరు కూర్చుంటే 30 లక్షలు లాసు. ఇలాగా లాస్ అవ్వకుండా ఏం చేయాలో జాగ్రత్తగా చూసుకుని చేయండి. ఉద్యోగం లేని వాడు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? స్టార్. మీ పని మీరు చేసుకుని పక్క వాళ్ళ పనులు మీరు తలదోచొద్దు. పక్క ఉచిత సలహాలు ఇవ్వడం కానీ, పక్క వాళ్ళ లోడ్ మీరు తీసుకోవడం కానీ, నేను ఉన్నానని అభయాసం ఇవ్వడం కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో దేంట్లోనూ కూడా మీరు లిమిట్లో మీరు ఉండండి. అనవసరంగా దేనికి మీరు మీ లిమిట్ దాటిపోవద్దు. ఈ టైం మీకు తెలుస్తూ ఉంటుంది మీరు చేస్తున్న తప్పు అని మీకు తెలుస్తూ ఉంటుంది. తెలిసినప్పుడు కూడా అదే తప్పు చేస్తారు. ఇప్పుడు ఎవరు మీ పక్క ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తే తిరిగి తొందరగా ఇవ్వరు, మీకు తెలిసే విషయం. మీరు ఏదో పని కోసం డబ్బులు తెచ్చుకున్నారు, ఆయన అప్పు అడిగాడు, ఆయన ఎప్పుడైనా తెలిసినా కానీ ఇస్తే మీరు చెప్పేదేమీ లేదు. ఇంకా ఈ రకంగా పక్క వాళ్ళ భారం మీరు తీసుకోవద్దు ఎవరిది కూడా. మీకు ఉపయోగపడతాడు, జెన్యున్గా మీకు ఉపయోగం ఉంటుంది, వాళ్ళ వల్ల ఇంతమంది సహాయపడతారంటే తప్ప అలా చేసినప్పుడు కూడా వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది వస్తుంది మీరు చేయొద్దు, తప్పించుకోవాలంతే. తప్పించి తిరగాలి, సింపుల్గా చెప్పాలంటే. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 9 ఆఫ్ సోర్స్. కొంత ఒత్తిడి ఉంటుంది ఆర్థికంగా. మీరు రావాల్సిన పేమెంట్లు, ఇవ్వాల్సిన పేమెంట్లు కొంచెం డిఫరెన్స్ వచ్చి పేమెంట్లకి ఇబ్బంది పడుతూ ఉంటారు. మానసిక ఒత్తిడి పెట్టుకోకుండా మీరు ఇవ్వాల్సిన వాళ్ళకి కొంచెం టైం తీసుకుని ముందే మాట్లాడుకోండి. ముందు రోజు లాస్ట్ మినిట్లో వాళ్ళకు కూడా కమిట్మెంట్ ఉంటాయి కదా, అలా కాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్. సేమ్ ఇబ్బంది ఉన్నది ఆరోగ్యపరంగా. ఎవరైనా ఈ ఫెర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఏమైనా ఈ ఐవీఎఫ్లు ఇలాంటివన్నీ చేయించుకున్నట్లయితే వాటి కోసం ట్రీట్మెంట్ తీసుకున్నట్టే అవన్నీ సక్సెస్ఫుల్గా అవుతాయి, బాగుంటుంది. ఇప్పుడంతా కూడా ఇది ముఖ్యంగా జరగడం జరుగుతుందా? క్వీన్ ఆఫ్ సోర్స్. నోరు జారద్దు, మాట జారద్దు, సలహాలు ఇవ్వద్దు ఎవరికి. ఇదే ముఖ్యమైన విషయం. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి కనబడుతుంది. అందులో బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే బ్యూటీ పార్లర్ రన్ చేసే, బుటిక్ రన్ చేసేవాళ్ళు, మగ్గ మర్చలు చేసేవాళ్ళు ఉంటారు కదా, స్వగ్రహ ఫుడ్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎవరికి ఎలాంటి సలహాలు ఇవ్వద్దు, మౌనంగా ఉండండి. అనవసరంగా దారిలో గొడవ మీరు దిద్దు పెట్టుకోవద్దు. మీరు సలహాలు ఇవ్వద్దు ఎవరికి కూడా. మగవారికి ఏదైనా ప్రత్యేకమైన సూచన ఉందా? 9 ఆఫ్ వ్యాండ్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? హ్యాంగ్డ్ మ్యాన్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? హీరోఫాంట్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్. విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది? 9 ఆఫ్ కప్స్. మగవారికి ఈ చెప్పిన పాయింట్, నెగిటివ్ పాయింట్ అన్నీ మగవారికి కనబడుతున్నాయి. నిరీక్షణ. ఇంకా ఎదురు చూడాలి, మార్పు కోసం ఇంకా ఎదురు చూడాలి. ఏదో కోరుకుంటారు, ఏదో చేయాలనుకుంటారు, కానీ అది అవ్వకుండా డిలే అవుతూ ఉంటుంది. మీకు 3వ వారం అంతా కూడా మీకు అలాగే ఉంటుంది. 4వ వారంలో కొంత అనుకూలత ఉంటుంది. అప్పుడు దాకా కొంచెం ఎదురు చూడాలి. పనులు వేగవంతం అవ్వవు. మీరు చేస్తారు, పక్క వాళ్ళు చేయాలిగా పని, అందువల్ల ఇబ్బంది ఉంటుంది. ఆడవారికి సంబంధించి మీ పని మీరు చేసుకుంటే ప్రశాంతమైన జీవితం గడుపుతారు. ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు, చిక్కులు ఏమి ఉండవు. హ్యాపీగా పీస్ఫుల్గా మీ లైఫ్ గడిచిపోతూ ఉంటుంది. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు. ఎలాంటి సమస్యలున్నా కానీ సమస్యలు తీరుతాయి. ప్రశాంతమైన జీవితం పొందుతారు. చాలా 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 పీస్ఫుల్గా ఉంటుంది. సంతానపరంగా కూడా కొంచెం శుభాతమైన అవకాశం ఉంటుంది. పెళ్ళిళ్ళు సెటిల్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. సంతానం కూడా అనుకూలత ఉంటుంది. ఆర్థిక వృద్ధి అనుకూలత అంతా కూడా సంతానపరంగా కనబడుతుంది. చిన్నపిల్లల విద్యార్థులు కూడా బాగుంటుంది. మంచి ప్లేస్లో కాలేజ్ సీట్స్ రావడం కానీ, మంచి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ కూడా అనుకూల వాతావరణం అంతా కనబడుతుంది. నక్షత్రాల వారికి తీసుకుంటే విశాఖ 4వ పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? డెత్ కార్డు తీసుకోవాలి.
ఎంపరర్ చెప్తాను. అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ సోర్డ్స్. జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ కప్స్. అంటే ఇది కొంచెం సీరియస్గా తీసుకోవద్దు, ఆలోచించుకోవాలంటే. అందరికి కాదు, కొంతమందికి. విశాఖ నక్షత్రం వాళ్ళకి సమీప బంధువు యోగాలు కనబడుతున్నాయి. కొంచెం ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు 70-80 వయసు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా తీవ్ర అనారోగ్యాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే సీనియర్స్గా ఉన్న ఉద్యోగం వాళ్ళు ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. రిటైర్మెంట్ దగ్గరలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంతమంది ఉంటారు, వాళ్ళని టార్గెట్ చేస్తారు. రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళు సస్పెండ్ చేయించి ఇలాంటివి చేస్తూ ఉంటారు. ట్రాప్స్ జరుగుతూ ఉంటాయి. ఇంక్రిమెంట్స్ రేట్లు కానీ ఏసీబీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండి ఉద్యోగ భంగము, గౌరవ భంగము, సమీప బంధువు యోగం లాంటివి అందరికి కాదు, కొంతమందికే. జాగ్రత్తగా ఉండండి ఎవరైనా కానీ. అనురాధ నక్షత్రం వాళ్ళు దారిపై దరిద్రం పెట్టుకుంటూ ఉంటారు. అనవసరంగా ఉచిత సలహాలు ఇవ్వద్దు. మీకు ఆడవాళ్ళకి సంబంధించి చెప్పాను కదా, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. అనవసర విషయాలు తలదొచ్చద్దు. మీ పని మీరు చేసుకోండి. జాబ్ ట్రై చేస్తున్నారు, ఓపెనింగ్స్ 2-3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మీకు కరెక్ట్గా మీకు తెలియదు. ఓ 15-20 ఉన్నాయని చెప్పి అనుకుని సేమ్ పోస్ట్ 10 మంది మీరు అప్లై చేయించారు అనుకోండి మీ ఫ్రెండ్స్ చేత, మీకు రాకపోతే ఇబ్బంది పడతారు. అందువల్ల ఫస్ట్ స్వార్థం అలవాటు చేసుకోండి 15 రోజులు కూడా. అనవసరంగా ఎవరితో ప్రొఫెషనల్ మ్యాటర్స్ అవుతూ అనవసరం డిస్కస్ చేయవద్దు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి 3వ వారంతో ఒక చికాకుగా ఉంటుంది, ఒక తెలియని అసహనం ఉంటుంది. ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అర్థం కాని ఉంటుంది. ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అయోమయంగా ఉంటుంది, చికాకులు అధికంగా ఉంటాయి. మనుషుల మీద నమ్మకాలు పోతూ ఉంటాయి. ఏంటి ముందొడిచి వెనకాల మాట్లాడుతున్నారు ఇలాగా అనుకుంటూ ఉంటారు. అందువల్ల ఎవరిని ఏది పట్టించుకోదు. 3వ వారంతో మౌనాన్ని ఆశ్రయించండి. పరిహారం ఏం చేయాలి? విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఇల్లంతా దిష్టి తీయించుకోండి. పూర్వదుర్గదనాశిని జపం చేసుకోండి. ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గదనాశిని మహామాయాయే స్వాహాని మంత్రం జపం చేసుకోండి. అనురాధ వాళ్ళు ఏం చేయాలి? చారియట్. కార్తవీర్యార్థం జపం కానీ సుదర్శన మంత్ర జపం కానీ చేయించుకోండి. సుదర్శన కవచం చదువుకోండి. జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి? 8 ఆఫ్ సోర్డ్స్. మీరు కూడా పూర్వదుర్గదనాశిని మంత్రాన్ని జపం చేసుకోండి. ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గదనాశిని మహామాయాయ స్వాహ మంత్రం జపం చేసుకోండి. బాగుంటుంది. ఈ పరిహారాన్ని 18 జరిగితే లేట్ కష్టం వస్తుంది. చూడండి. శుభం భూయాత్.